హాయ్ గైస్, ఈరోజు జరిగిన బాధాకర విషయం ఏంటంటే మేము అలా మహారాష్ట్ర బార్డర్ ఎంట్రీ అయినామో లేదో పోలీస్ చెకింగ్ ఉండే. సరేలే మా దగ్గర అన్ని ఉన్నాయని చెప్పి లైట్ తీసుకుని వచ్చేసినాం. ఇంకా కార్ ఆపేగాన లైసెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఎయిర్ పొల్యూషన్ అన్ని అడిగినాం. మా దగ్గర అన్ని ఉన్నాయి. ఇంకా మాదైతే ఒక తప్పు ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోలే. సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు 10,000 అడుగుతున్నావు. అమ్మ, సీట్ బెల్ట్ కి 10,000 అంటే సరే అని చెప్పి ఎంత మాట్లాడదామా అంటే, సీట్ బెల్ట్ కి ఎందుకు ఇంత అంటే ఇంకా మమ్మల్ని వేస్తుంది, ఫైన్ వేస్తా ఇది వేస్తా అని. నా చేతిలో మిషన్ ఉంది కానీ ఫైన్ వేస్తా అంటే కానీ ఫైన్ వేస్తలేడు. ఇంకా మేము చెప్పినాం, మాకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి అడుగుతా అంటే ఆ కాల్ కూడా చేయనిస్తలేరు. నా ఫోన్లో నేను వీడియో తీసిన, ఆ వీడియో కూడా డిలీట్ చేయించుకోరు. ఇంకా వాళ్ళది ఏంటంటే ఏ కార్ వచ్చినా కనీసం ఒక ఎంత 200 కాదు, ఒక 50 రూపీస్ అన్నా తీసుకొని పంపించాలి అంతే. వాళ్ళు ఇట్లా ఫిక్స్ అయ్యారు. ఇంకా సరే గైస్, మహారాష్ట్ర వచ్చిన వాళ్ళందరూ కొంచెం చూసిరండి అంతే. ఆ రోడ్లు కూడా ఏం బాగాలేదు, మాకు కూడా ఏం నచ్చలే. సరే అని చెప్పి ఫ్రెష్ చేద్దామని రూమ్ తీసుకున్నాం. ఇక్కడ 24 hours రూమ్ 800 అంట. ఇంకా ఫ్రెష్ కానిక 300 అడిగిండు. సరే అని చెప్పి ఫ్రెష్ కానిక తీసుకున్నాం. ఇంకా రూమ్ బయట నుంచి చూస్తే ఏదో అనుకున్నా, లోపలైతే బాగానే ఉంది. నేను నైట్ మొత్తం అయితే పడుకోలే, ఇంకా డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళిపోతున్నాం. చాలా రోజుల తర్వాత పంచగట్టిన, ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇది టెంపుల్ లాగా లేదు, ఒక పెద్ద కోట లాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో టెంపుల్ ఎలా ఉందో మొత్తం చూపించేస్తా. అంతవరకు బాయ్ బాయ్.